లోన్ ఇంట్రెస్ట్ ఇప్పుడు మనం లోన్స్ ఇస్తాం కదా సార్. ఇప్పుడు ఒక 10 lakhs లోన్ ఇచ్చామనుకోండి, కస్టమర్కి లోన్ మీ ఇన్సూరెన్స్ ఇస్తాం మనం. లోన్ మీ ఇన్సూరెన్స్ ఎంత ఉంటుంది దాదాపు 6 to 10 రోజుల మధ్యలో ఉంటుంది. ఒక 10 lakhs తీసుకున్న ఒక క్యాండిడేట్ అన్ఎక్స్పెక్టెడ్గా 6 months 1 year ఎక్స్పైర్ అయిపోయాడు అనుకోండి, ఆయన 5 lakhs అమౌంట్ కట్టాల్సింది ఉండదు, రివర్ అయిపోతుంది. వాళ్ళ కుటుంబం వాళ్ళ ఫ్యామిలీ మీద ఏం అడగరు. త్రూ ఇన్సూరెన్స్ క్లోజ్ అయిపోతుంది. అదే మనము వేరే మన బంధువుల దగ్గర కానీ ఫ్రెండ్స్ దగ్గర మేము తీసుకొచ్చారనుకోండి, ఆ తీసుకొచ్చిన పర్సన్ ఎక్స్పైర్ అయిపోతే వాళ్ళు 6 months 1 year 2-3 years ఆగానే మనం ఇవ్వాల్సి వస్తుంది అన్నట్టు. మళ్ళీ అడుగుతారు కదా వాళ్ళు. అయితే మీరు ఇప్పుడు మన బ్యాంకు వడ్డీ తక్కువ ఉంటుంది, లోన్ ఎక్కువ వసూలు చేస్తాం, లోన్ ఎక్కువ వస్తుంది. అయితే ఇలాంటి క్లెయిమ్ వల్ల కొంత సెటిల్మెంట్ చేయాల్సి వస్తుంది, ఆఫీస్ మెయింటెనెన్స్ కొంత సెటిల్మెంట్ చేయాల్సి వస్తుంది, ఏటీఎం మెయింటెనెన్స్ ఉంటుంది. మీకు ఇచ్చే ఏటీఎం కార్డు వీళ్ళకు మన కస్టమర్లకు 236కి ఛార్జెస్ ఇస్తాం. కానీ మనము వాళ్ళ వీసా కంపెనీ వాళ్ళకి కానీ, మాస్టర్ కంపెనీకి కానీ, రూపే కంపెనీకి కానీ, ఈ కార్డ్స్ ఇష్యూ చేసే కంపెనీలు వీళ్ళకి మనం ఎక్కువ అమౌంట్ పేమెంట్ చేయాల్సి వస్తుంది. వాటి కార్డు యూజ్ చేసినందుకు కూడా ఈ కస్టమర్కి యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ఉంటుంది. నా అకౌంట్ ఓపెన్ చేస్తే వాళ్ళ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ 10 lakhs వస్తుంది. కానీ కండిషన్ ఏంటంటే అకౌంట్ ఒక్కసారి వాళ్ళు చాలా మంది లేదు. కార్డు స్వైప్ చేసారు. మనం సింపుల్ ఒక పెట్రోల్ బంక్, ఎవరైనా పెట్రోల్ బంక్ వెళ్ళాల్సింది బైక్ ఒక 100 rupees పెట్రోల్ కొట్టించినా కూడా మీకు మంత్లీ ఒకసారి లైవ్లో ఇన్సూరెన్స్ లైవ్లో ఉంటుంది. 2 to 10 lakhs వరకు ఇన్సూరెన్స్ ఉంటుంది. ఈ మధ్యలో ఉన్న ఈ ప్రాఫిటబిలిటీ అనేది అప్పుడు పెరుగుతూ ఉంటే తగ్గుతూ ఉంటుంది. బ్యాంకులు కానీ ఏ కంపెనీ క్లెయిమ్స్ ఎక్కువ వచ్చినప్పుడు క్లెయిమ్ 100% ఇవ్వాల్సింది. క్లెయిమ్ రేషియో తక్కువ ఉన్నప్పుడు అప్పుడు బెనిఫిట్ ఎక్కువ ఉంటుంది. క్లెయిమ్ రేషియో ఎక్కువ ఉన్నప్పుడు ఏమైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు కస్టమర్లకు కంపల్సరీ IRDA గైడ్లైన్స్ ప్రకారం, RBI గైడ్లైన్స్ ప్రకారం మనం ఫుల్ సెటిల్మెంట్ చేయాల్సింది. వాళ్ళకు ఒక టైం ఇస్తారు, 45 days కానీ 30 days కానీ టైం ఇస్తారు. ఆ 30 days లోపల ఇంక్లూడ్ చేసి క్లెయిమ్ చేసేస్తారు. వాళ్ళ నామినీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫుల్ సెటిల్మెంట్ ఇచ్చేస్తారు. అది ఎక్కడ ఏ బ్యాంక్ అయినా కూడా అంతే 100%. చాలా మందికి అవేర్నెస్ లేదు. క్యూఆర్ కోడ్లు వాడకము, ఫోన్ పే ఎక్కువ చేయడం వల్ల కార్డ్స్ వాడడం లేదు అసలు. అప్పుడు కార్డు వన్స్ చూసన్నా పైసా వాడాలి. సపోజ్ సార్ ఇప్పుడు కార్డు అంటే 1 month కాకుండా ఇంకా మధ్య గ్యాప్ ఎక్కువ అయిపోయింది, ఆ తర్వాత మళ్ళీ యూజ్ చేసినాం, ఇది కంటిన్యూ అయితే లాస్ట్ 30 days చూస్తారు అంతే. అంతే లాస్ట్ 30 daysలో లైవ్లో ఉన్న కార్డు. ఓకే అంటే ఇప్పుడు 90 days ఇస్తారు కంపల్సరీ. లాస్ట్ 30 days ఉంటాయి. 30 days 90 days ఉంటాయి. మనం 30 days వాడినామంటే ఆటోమేటిక్గా లైవ్లో ఉన్నట్టు. అప్పు తీసుకోవడానికి బ్యాంకులు మంచివా, వడ్డీ వ్యాపారస్తులు ఎందుకు? దానికి ఆన్సర్ ఇప్పుడే చెప్పాను. అయితే ఇందులో 2 రకాలు ఉంటాయి. బ్యాంకులో మీరు లోన్ తీసుకున్నారనుకోండి, బ్యాంకులో ఒక ఎగ్జాంపుల్ మీకు 5వ తారీఖు ఈఎంఐ పెడతాం. ప్రతి ఒక్క కస్టమర్కి ఒక్కొక్క రకంగా ఉంటుంది. 5వ తారీఖు ఈఎంఐ కట్టాలంటే మీరు ఏం చేయాలి, 5వ తారీఖు లోపే మీ అకౌంట్లో మీరు ఒక 5,000 ఈఎంఐ కట్టాలి. అంటే 4వ తారీఖు లోపే మీరు 5,000 అమౌంట్ అకౌంట్లో ఉంచుకోవాలి. 5వ తారీఖు అమౌంట్ లేదనుకోండి, చెక్ రిటర్న్ అయ్యేది, చెక్ బౌన్స్ అవుతుంది. మరి చెక్ రిటర్న్ ఛార్జెస్ పడుతుంది. అమౌంట్ లేదు కదా అకౌంట్లో, కాబట్టి బయట ఎవరైనా తీసుకొచ్చేవాళ్ళు, బయట తెలిసిన వాళ్ళ దగ్గర అప్పు తీసుకొచ్చుకుంటే వాళ్ళు అమౌంట్ అవుతుంది. కాకపోతే ఇక్కడ యాక్సిడెంట్ ఇప్పుడు ఇన్సూరెన్స్ మాత్రం బ్యాంక్లో వర్తిస్తుంది, బయట వర్తించదు. సో ఇక్కడ రిస్కీ ఉంటుంది, ఇక్కడ మనకు సెక్యూరిటీ ఉంటుంది. ఇక్కడ బ్యాంకులో లోన్ తీసుకున్న మొత్తం టైం టు టైం కట్టాలి. టైం టు టైం కడితే ఈ సిబిల్ స్కోర్ కూడా బాగుంటుంది. ఓకే కేర్ బయస్ అడగండి. బయస్ అడుగుతారులే, కొన్ని బయస్ ఇచ్చేసాను, వేరే ఇచ్చేసాను. వ్యక్తిగతంగా తీసుకునే అప్పు, స్వయంగా సహాయక సంఘంగా తీసుకునే అప్పు తేడా ఏంటి? సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కూడా మేమే ఇస్తాం వాళ్ళకు ఫండింగ్. వాళ్ళు మళ్ళీ విలేజ్లలో వాళ్ళు ఫండింగ్ ఇస్తారు. సో విచ్ ఇస్ బెటర్ కూడా బ్యాంకు ద్వారా తీసుకునే లోన్సే బెటర్, ఎందుకంటే దానికి ఇన్సూరెన్స్ కవరేజ్ ఇస్తారు. మళ్ళీ మీరు ఎవరు నడకుండా ఎవరి దగ్గర అది కాకుండా ఉండదు అన్నట్టు. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ కూడా బ్యాంకులో ఇస్తాయి. అయితే స్టేట్ బ్యాంక్స్ ఇస్తాయి, లేకుంటే ప్రైవేట్ బ్యాంకులో మనమే ఇస్తాము. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ నుంచి తక్కువ ఉంటుంది వాళ్ళకి మెంబర్స్. అది గవర్నమెంట్ యాప్ కదా సార్, గవర్నమెంట్ వాళ్ళ ఎంప్లాయ్మెంట్ ఎంకరేజ్మెంట్ కోసం వాళ్ళు ఇచ్చేది మాత్రమే. అది
ఇది మనం కూడా ఇస్తాం. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అని మనం ఇస్తాం లోన్స్. ఈ ముద్రా లోన్ కానీ లేకపోతే విశ్వకర్మ లోన్స్ కానీ లేకపోతే ఇలాంటి లోన్స్ తీసుకురా సార్. ఈ స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్, ఈ చిన్న చేతి వృత్తుల డెవలప్మెంట్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఆ లోన్స్ ఇస్తారు కంపల్సరీ ఇస్తారు. కాకపోతే కాస్ట్ ఎక్కువ. ఓకే సార్, అంతే కదా క్వశ్చన్స్? ఓకే, అడుగుతారా? అడగండి అడుగుదా? ఓకే, కమ్ హియర్. ఓకే సార్, ఓకే యా మన వాళ్ళు ఉన్నారా? అది వాళ్ళు క్వశ్చన్ ఉన్నారు కానీ విన్నట్టున్నారు. దాదాపు అవే రిపీటెడ్ క్వశ్చన్. దానికి ఇంజనీర్ ఉంటాడు, ఏటీఎం ఇంజనీర్. వాళ్ళు మేము కంప్లైంట్ పెడితే అదే రిపేర్ చేస్తాడు. సీసీ కెమెరా అందరూ ఏం క్వశ్చన్ రా అది? సీసీ కెమెరా ఇవన్నీ సెక్యూర్ మేనర్స్ ఉంటాయి. చెప్తుందా? సీసీ కెమెరా ఆటోమేటిక్ నడుస్తూనే ఉంటుంది. జనరేటర్ ఉంటుంది, ఆటోమేటిక్గా జనరేటర్ ఆన్ అయిపోతుంది. ఏటీఎం మిషన్ మనం క్యాష్ లోడింగ్ చేస్తాం. ఏటీఎంలో ఎంత లోడింగ్ చేయాలో మనకు రోజు మెయిల్స్ వస్తూ ఉంటాయి, దాన్ని బట్టి చేస్తాం అన్నమాట. ఇంకా ఎనీ క్వశ్చన్స్? శ్రీనాథ్